వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలియజేశారు. దొంగల ముఠాను మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రయాణికుల నుండి బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. నిందితుల వద్ద నుండి 41.34 లక్షల రూపాయల నగదు, 215 గ్రాముల బంగారం, 554 గ్రాముల వెండి, మొత్తం 80.01 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు తెలియజేశారు. రూటీన్ క్రైమ్ రివ్యూలో, ఈవెన్ స్టేట్ లెవెల్ క్రైమ్ రివ్యూలో కూడా మీకు ఐడియా ఉంటుంది. కడపలో కొంచెం 2025లో ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ క్రైమ్ అనాలిసిస్ చేస్తే బయటికి వచ్చింది. ఆ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ కడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్కి అంతా డిజిటల్లీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి 0 తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో పార్ట్ ఆఫ్ ద డ్రైవ్ ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్, ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్ హాస్పిటల్లో కానీ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మల్టిపల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్ ఆఫెండర్స్, ఇంతకుముందు కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. భారత నౌకాదళ శక్తిని మరింత పటిష్టం చేసే దిశగా ఐఎన్ఎస్ తారాగిరి యుద్ధ నౌక దేశ రక్షణలో చేరింది. ఇందుకు తూర్పు నౌకాదళం ముఖ్య కేంద్రం విశాఖపట్నం నౌకాదళ స్థావరం వేదికైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవల్ ఎయిర్ స్టేషనల్ ఐఎన్ఎస్ డేగా నుండి నేరుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్కు చేరుకున్నారు. తొలుత నావికులతో సైనిక వందనం స్వీకరించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలతో దేశీయ సాంకేతికత పరిజ్ఞానం సముపార్జించే స్థాయికి క్రమంగా పెరిగిన తీరును ఆయన వెల్లడించారు. पहले आज के 13-14 वर्षों पहले जहां 1200-1300 करोड़ का हम डिफेंस आइटम्स का एक्सपोर्ट करते थे, आज पहली बार हम लोगों ने मोर देन 38,000 अप्रॉक्सीमेटली 39,000 करोड़ रुपए का एक्सपोर्ट किया है। डिफेंस के मामले में इंडिपेंडेंस भारत की कैसे बढ़ती जा रही है, कैसे हम अपने पैरों पर खड़े हो रहे हैं, यह केवल भारत ही नहीं देख रहा है, पूरी दुनिया देख रही है।
अंत में मैं उन सभी लोगों को बधाई देना चाहता हूं जिन्होंने इस अचीवमेंट को संभव बनाया है। भारतीय नौसेना, मझगांव डाक शिप बिल्डर्स लिमिटेड, हमारे इंजीनियर्स, साइंटिस्ट, देश भर के एमएसएमई और हर वह व्यक्ति जिसने इस जहाज के निर्माण में अपना योगदान दिया है, सभी इसकी सफलता के जिम्मेदार हैं। यह वारशिप हमारे नेशनल प्राइड और कलेक्टिव कमिटमेंट का यह प्रतीक है। जब यह जहाज समुद्र की लहरों को चीरते हुए यह आगे बढ़ेगा तो यह पूरी दुनिया को यह संदेश देगा कि भारत की ताकत भारत के लोगों में है, उनकी मेहनत में है, उनकी क्षमता में है और उनके अटूट संकल्प में है। इसी विश्वास के साथ मैं आप सभी को INS तारागिरी की कमीशनिंग की हार्दिक बधाई देते हुए अपना निवेदन समाप्त करता हूं। आप सबको కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు రజత్ పాటిదార్, జితేష్ శర్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్ని కుతంత్రాలు చేసినా ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం. అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కాకినాడలో ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు రజత్ పాటిదార్, జితేష్ శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.